ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్ళాం. మాజీ మంత్రి హరీష్ రావు కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మనిషి జీవితంలో పదవులు, సంపద కంటే నోటి నుంచి వచ్చే మాటే అత్యంత విలువైనదని ఆయన స్పష్టం చేశారు. ఐశ్వర్యం, హోదా పోతే కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చని, కానీ ఒక్కసారి నోరు జారితే ఆ మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేమని హరీష్ రావు గుర్తు చేశారు. మాట ద్వారా ఎదుటివారి మనసు గాయపడితే ఆ బంధాన్ని మళ్లీ పాత స్థితికి తీసుకురావడం అసాధ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు విజ్ఞతతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. కవిత ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తది కానీ నాలుక నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తదేమో, పైసా పోతే వస్తదేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ పోయిన జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. విమానాశ్రయం